గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్. ఉదయకాల మందు దేవుని వాక్యాన్ని విందాం. ఈరోజు పరిస్థితులు నిన్ను చాలా భయపెడుతున్నాయా? ఏమి చేయలేని స్థితిలో నువ్వు ఉన్నావా? నువ్వు ఏ పని చేసినా నీకు ధైర్యం సరిపోని స్థితిలో నువ్వు ఉంటున్నట్లయితే దేవుని వాక్యం ఈరోజు ఏమని తెలియజేస్తుందో దేవుని మాటలు వింటూ ఆయన ఇచ్చే ధైర్యాన్ని పొందుకొని ఈ దినాన్ని ప్రారంభిస్తూ ముందుకు వెళ్తే అది మనకెంతో క్షేమకరమని ప్రభు పేరట ఈ విషయాలు తెలియపరుస్తూ ఉంటున్నాను. ప్రియమైన వారలారా, నీ భయానికి దేవుని యొక్క సమాధానము ఏమై ఉందో దేవుని వాక్యముల ద్వారా మనం చూసే ప్రయత్నాన్ని చేద్దాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఈ ఉదయకాలం నందు ప్రియమైన వారలారా, ప్రతి ఉదయము మనము దేవుని సన్నిధానంలో గడుపుతూ దేవుని యొక్క వాగ్దానాన్ని చేతపట్టుకొని మన దినాన్ని కనుక మనం ప్రారంభిస్తే అది మన జీవితంలో ఎంత ధైర్యము, ఎంతో నెమ్మది, ఎంతో ప్రశాంతతను ఇస్తుంది దేవుని యొక్క వాక్యము. ఈ ఉదయకాలం నందు ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో నీ అనుభవిస్తున్నటువంటి భయాలు ఎన్నో ఉండొచ్చు. అయితే నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి భయానికి దేవుని యొక్క సమాధానము ఏమని ఉన్నదంటే, భయపడకుము, నేను నీతో ఉన్నాను అని చెప్పేసి ప్రభు తెలియజేస్తూ ఉంటున్నాడు. మన పరిస్థితులు మనల్ని భయపెడుతుంటాయి. కొన్నిసార్లు మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు కొన్నిసార్లు మనల్ని భయపెడుతూ ఉంటాయి. అయితే ఆ పరిస్థితులను బట్టి మనం భయపడకుండా ఉండాలి. దేవుడు నీతో ఉంటానని చెప్పేసి ఈ ఉదయకాలం ముందు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. సమస్యలు కొన్నిసార్లు పెద్దవిగా కనిపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు జవాబు కూడా కనిపించలేనటువంటి పరిస్థితి మన జీవితంలో ఎదురవుతూ ఉంటుంది. సమస్యలు పెద్దగా కనిపిస్తూ ఉంటాయి. ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో తెలియని పరిస్థితి, భయము, ఆందోళన, బిడియము, ఇవన్నీ కూడా మన జీవితాల్లో కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్ళవలసి వస్తుంది. అయితే దేవుడు అంటున్నాడు, నేను నీతో ఉన్నాను అని చెప్పేసి అంటున్నాడు ఉదయకాలం ముందు. నువ్వు ఏ భయంతో నువ్వు ఉంటున్నావో దేవుడే అంటున్నాడు నీతో, నేను నీతో ఉన్నాను అని చెప్పేసి వాగ్దానము చేస్తూ ఉంటున్నాడు. నేను నీతో ఉన్నాను అన్నటువంటి మాట అది ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నది అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. భయపడకుము అని చెప్పేసి అంటున్నాడు. భయపడకుము. ఎవరు చెప్తారండి భయపడకు అని చెప్పి? ఈ లోకంలో చెప్పేవాళ్ళు చాలా తక్కువ. నేను నీతో ఉన్నానని చెప్పేసి చెప్పేవాళ్ళు కూడా చాలా తక్కువ. అయితే ఒకవేళ ఎవరైనా ఈ మాట చెప్పినా కూడా ఆ మాటలో మనకు ధైర్యం అనిపించదు. కానీ దేవుని మాటలో మాత్రం మనకు ధైర్యం అన్నటువంటిది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఉదయకాలం నందు భయపడకుము, దేవుడు నీతో ఉన్నాడన్నటువంటి మాటను మనం చూస్తూ ఉంటున్నాం. రెండవదిగా కనుక చూసినట్లయితే ప్రియమైనటువంటి వారలారా, దిగులు పడకము, దేవుడు నిన్ను బలపరుస్తాడు అన్నటువంటి మాటను మనం చూస్తూ ఉంటున్నాం. చాలాసార్లు దిగులు, భయము ఇవన్నీ కూడా మన లోపల సంభవిస్తూ ఉంటాయి. కొంతమంది జీవితాలలో ఆ జీవితం ఏమైపోతుంది అన్నటువంటి భయం. పిల్లలు పెద్దగా అవుతున్నారు, ఆర్థికంగా ఇంకా సెటిల్ కాలేదు, వారిని చదివించే స్తోమత లేని పరిస్థితి, ఏదైనా పని చేద్దామంటే చేతి నిండా పని లేనటువంటి పరిస్థితి, ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి, రాబడి తగ్గుతూ ఉంది. ఇలా రకరకాలైనటువంటి భయాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ప్రతి ఉదయం లేవగానే పనుల భారము, ఉద్యోగం దగ్గరికి వెళ్ళడానికి అదొక భారము, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక భయముతో ప్రతిరోజు నెట్టుకొని వస్తూ ఉంటున్నాడు. అయితే ప్రియమైనటువంటి వారలారా, దేవుని వాగ్దానము మనకు తోడుగా ఉంటున్నది. దేవుని వాగ్దానము మనల్ని ధైర్యపరుస్తూ ఉంటున్నది. దేవుని మాట మనల్ని ఎంతగానో ముందుకు నడిపించడానికి ఆ మాట మనల్ని బలపరుస్తుంది అన్నటువంటి విషయాన్ని ఈ ఉదయకాలం నందు మనం చూస్తూ ఉంటున్నాం. నీ భయానికి దేవుని యొక్క సమాధానము లేదనుకుంటున్నావా? ఖచ్చితంగా దేవుని యొక్క సమాధానము, మన ప్రతి భయానికి దేవుని యొక్క సమాధానం మనకు తోడుగానే ఉంటుందనేటువంటి విషయాన్ని ఉదయకాలం ముందు మనము వింటూ వస్తూ ఉంటున్నాం.
భయపడకము అంటున్నాడు ప్రభు. మనం ఏ పరిస్థితుల గుండా వెళ్ళినా అపవాది అయినటువంటి వాడు మనల్ని భయపెడతా ఉంటాడు. నీ పరిస్థితి ఇంకా మారలేదని, నువ్వింకా పైకి రాలేవని, నీ స్థితిగతులు ఇంకా మారవని, నీ దేవుడు నీ ప్రార్థన మర్చిపోయాడని, నీ దేవుడు నీ ప్రార్థన వినడం లేదని, ఇక నీకు జవాబు రావడము కష్టం అని చెప్పేసి అపవాది మనల్ని భయపెడతా ఉంటాడు. కానీ ప్రభు అంటున్నాడు ఏమంటాడు తెలుసా? నేను నీతో ఉన్నాను, భయపడకు అంటున్నాడు. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు అంటున్నాడు. నేను నిన్ను బలపరుస్తాను అని చెప్పేసి దేవుడు అంటున్నాడు. ఎంత గొప్ప వాగ్దానము కదా! ఎంత గొప్ప ధైర్యము కదా! అపవాది మనల్ని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, దేవాది దేవుడు నిన్ను బలపరచడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అపవాది నిన్ను పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, దేవాది దేవుడు నిన్ను నిలబెట్టడానికైనా ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు. అపవాది నీకు జవాబే లేదని చెప్పేసి అంటున్నాడు, నీ చెవులో ఊతున్నాడు. ఇక నీకు జవాబు రాదు, ఇక నీ పని అయిపోయిందని చెప్పేసి అపవాది చెప్తుంటే, దేవుడు అంటున్న మాట ఏందో తెలుసా? నేను నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను, నువ్వు భయపడకు అని చెప్పేసి అంటున్నాడు కదా. ఎంత గొప్ప ధైర్యము, ఎంత గొప్ప ఆదరణ, ఎంత గొప్ప నెమ్మది మన జీవితాలలో మరి దేవుడు ఇస్తున్నాడో ఒకసారి ఆలోచించేద్దామా ప్రియమైనటువంటి వార్లరా. దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాము. ఆ మాటను మనం కనుక గమనిస్తే, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీ దేవుడినై ఉన్నాను, భయపడకుము, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును అని చెప్పేసి అపవాది మనల్ని భయపెడుతూ ఉంటాడు. మన చుట్టూ ఉన్నటువంటి సమాజము మనల్ని భయపెడుతూ ఉంటుంది. ఇంకెప్పుడు నువ్వు బాగుపడతావంటారు, ఇంకెప్పుడు నువ్వు పైకి వస్తావంటారు, ఇంకెప్పుడు నీ అప్పులు తీర్చబడుతున్నాయి అంటారు, ఇంకెప్పుడు నీ పిల్లల యొక్క వివాహం జరిపిస్తామని చెప్పేసి అంటారు. ఇలా రకరకాలైనటువంటి భయాలు మన చుట్టూ మనం ప్రతిరోజు ఎదుర్కొంటూ పోవాల్సినటువంటి పరిస్థితి. అయితే ప్రతి భయములోనూ, ప్రతి దిగులులోనూ, ప్రతి వ్యతిరేక పరిస్థితుల్లోనూ, ప్రతి ప్రతికూల పరిస్థితుల్లోనూ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను నీతో ఉన్నాను, భయపడకు. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు. నేను నిన్ను బలపరుస్తాను, భయపడకు. నేను నీ వెంటే ఉన్నాను, భయపడకు. ఇంకొక మాట ఏమంటున్నాడో తెలుసా? నేను నీ చెయ్యి పట్టుకుంటానని చెప్పేసి అంటున్నాను. హల్లెలూయా. చూడండి ఎంత చక్కని మాట, ఎంత ధైర్యం ఈ ఉదయకాలమందు ఈ మాట వింటున్నటువంటి ప్రియ సహోదరుడా. ప్రభు మన చేయి పట్టుకుంటే ఎంత ధైర్యం కదా. ప్రభువే మన చేయి పట్టుకుని నడిపిస్తూ ఉంటే మనలో ఉన్నటువంటి భయాలు ఏమైపోతాయి? పటాపంచలు అయిపోతాయి. సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త నీ హస్తము పట్టుకొని నడిపిస్తానంటే నీ లోపల భయానికి ఇక స్థానము లేదు. హల్లెలూయా. ప్రియమైన వార్లరా, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటానంటున్నాడు. నేను నిన్ను పట్టుకుంటాను, నేను నిన్ను నడిపిస్తాను. ఈ ఉదయకాలమందు ఏ భయము నిన్ను వెంటాడుతూ ఉందో, ఏ భయము నిన్ను ముందుకు వెళ్లకుండా చేస్తుందో, ఏ భయము నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుందో, ఏ భయము నిన్ను సరిగా నిద్రపోకుండా చేస్తుందో, ప్రతి భయానికి దేవుడు చెప్తున్న మాట ఏందో తెలుసా? నేను నీతో ఉన్నాను, భయపడకు అంటున్నాను. ఇక ప్రతి భయాన్ని మనం పక్కన పెట్టేసి దేవుడిచ్చే వాగ్దానమును చేతపట్టుకొని, దేవుడిచ్చేటటువంటి వాగ్దానమును మన హృదయంలో పెట్టుకొని మన జీవితంలో కనుక మనం ముందుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా నీ భయాలన్నిటికీ కూడా దేవుడు సమాధానాన్ని ఇస్తాడు. ఈరోజు నీ భయం ఏంటో అది నీకు తెలుసు, ప్రభువుకు తెలుసు. ఆర్థిక ఇబ్బందులైన భయం ఉండొచ్చు, అనారోగ్యమైన భయం ఉండొచ్చు, ఇక రకరకాలైనటువంటి భయాలు, ఏ భయమైనా కావచ్చు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ప్రతి భయానికి దేవుని దగ్గర సమాధానం ఉన్నది. ఆయన సమాధానం ఇచ్చేవాడు. నీ ప్రతి భయాన్ని తుడిచివేసేవాడు. నీ ప్రతి భయానికి ఆయన ఎదురు నిలబడి నిన్ను బలపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఈ ఉదయకాలం నందు ఈ మాట వింటున్నటువంటి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ భయానికి దేవుని దగ్గర సమాధానం ఉన్నది. ఆయన దగ్గర ఉన్న సమాధానాన్ని వెతికితే నీలో ఉన్నటువంటి ప్రతి భయాన్ని ఆయన పారదోలుతాడు. ఇదే కాలం నందు నేను నిన్ను బలపరుస్తానంటున్నాడు, నేను నిన్ను లేవనెత్తుతానంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నానంటున్నాడు, నేనే నీ దేవుడినై ఉన్నానని చెప్పేసి ప్రభు తెలియజేస్తూ ఉంటున్నాడు. ప్రభువే మన చేయి పట్టుకుని నడిపిస్తూ ఉంటుండగా
ఈ లోకంలో ఎలాంటి భయాలు వచ్చినా కూడా ప్రతి భయాన్ని అధిగమిస్తూ ప్రభువు నడిపించే బాటలో మనం ముందుకు కొనసాగే బిడ్డలంగా ఉండాలని ప్రభు పేరట ఈ విషయాలు తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉంటున్నాను. దేవుడే ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. పరిశుద్ధుడైన తండ్రి, మీ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ ఉదయ కాలం ముందు నాయన కొన్ని భయాలు మమ్మల్ని వెంటాడుతున్నప్పుడు జవాబు లేదేమో, ఇక నా ప్రార్థన దేవుడు వినట్లేదేమో, నా ప్రార్థనకి జవాబు రాదేమని రకరకాల భయాలతో ఈ ఉదయకాలం ముందు ప్రతి ఆ భయాన్ని అనుభవిస్తూ ముందుకెళ్తున్న బిడ్డలు ఉన్నట్లయితే నాయన మీరు అంటున్నారు, నేను నీ దేవుడను భయపడకు, నేను నిన్ను బలపరుస్తాను భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను భయపడకు అని చెప్పేసి మీరు అంటున్నారు. నేను చేయబట్టుకొని నేను నడిపిస్తానని చెప్పేసి మీరు అంటున్నారు. ఇంత గొప్ప వాగ్దానము, ఇంత గొప్ప ధైర్యం మీరు మాకు ఇస్తుంటుండగా అపవాది పెట్టే ప్రతి భయాన్ని మేము ప్రక్కన పెట్టేసి మీరిచ్చే ధైర్యాన్ని పొందుకొని అనుదిన జీవితంలో ముందుకు కొనసాగే భాగ్యమును ప్రతి బిడ్డకు దయచేయగలరని, ఎందరైతే ఈ మాటలు వింటున్నారో ప్రతి బిడ్డను మీరు దీవించగలరని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. దేవుని కృప మీకు, మీ కుటుంబాలకు తోడండి నడిపించును గాక. ఆమెన్.